అందరికీ నమస్కారం. అక్షర యోధుడు, ఈనాడు పత్రికాధినేత, విలువలతో కూడినటువంటి పత్రికను నడిపించినటువంటి గొప్ప పత్రికాధినేత, ఈటీవీ ద్వారా ఎంతోమంది కళాకారులకు పాడుతా తీయగా అనేటువంటి కార్యక్రమం ద్వారా ఎంతోమందికి, కొన్ని వేల మంది గాయకులకు అవకాశాలు కల్పించి సినీ రంగంలో, వాళ్ళు ఈవెంట్స్ రంగంలో కూడా ఈరోజు వాళ్ళు బతుకు తెరువు చూసుకుంటున్నారంటే కారణం ఈనాడు రామోజీరావు గారి ఈటీవీ. అలాగే ప్రియా పచ్చళ్ళు, రామోజీ ఫిలిం సిటీ, మార్గదర్శి చిట్ ఫండ్స్, ఇలా అనేక సంస్థలను స్థాపించి దాని ద్వారా ఎంతోమందికి ఉపాధి అవకాశాలను కల్పించినటువంటి గొప్ప దార్శనికుడు, గొప్ప సంఘ సంస్కర్త, మేధావి శ్రీ రామోజీరావు గారు. అటువంటి రామోజీరావు గారు ఈరోజు అకాల మరణం చెందారు. వారు మనల్ని విడిచి అనంతలోకాలకు వెళ్ళిపోయారు. వారి మరణం పత్రికా రంగానికైతేనేమి, ఈ టీవీ రంగానికైతేనేమి, రైతు రంగానికైతేనేమి, అన్ని రంగాలలో కూడా ఆయన యొక్క మరణం లోటుగానే భావించాలి. అలాగే గత ప్రభుత్వం మీద తన పత్రిక ద్వారా ఎదురుదాడి చేసి ఆ నియంత ప్రభుత్వాన్ని కూలదోసేటువంటి విధానంలో ఆయన కూడా ఒక ప్రధాన పాత్రను పోషించారు. అటువంటి రామోజీరావు గారు అకాల మరణం చెందటం మా కళారంగానికి, జిల్లా రంగభూమి కళాకారుల సంఘం తరఫున ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నాం. వారి కుటుంబానికి, కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ, ఈటీవీ పాడుతా తీయగా కార్యక్రమంలో ప్రధాన బహుమతులు పొందినటువంటి వారు మా జిల్లా రంగభూమి కళాకారుల సంఘం వేదిక మీద కూడా వారి పాటలు పాడటం జరిగింది. వాళ్ళని కూడా మేము సముచితంగా గౌరవించుకోవటం జరిగింది. ఇటువంటి గొప్ప విలువలు కలిగినటువంటి రామోజీరావు గారి మరణం చాలా బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాం. రామోజీరావు గారు, అమర్ రహే రామోజీరావు గారు, అమర్ రహే రామోజీరావు గారు, అమర్ రహే రామోజీరావు గారు, జోహార్ రామోజీరావు గారు.